కదిలేరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళ్తుండెరా బంగారు రథము నెక్కి మన గణపతి ఊరేగుతూ వెడలినాడురా గోదారికి బంగారు రథము నెక్కి మన గణపతి ఊరేగుతూ వెడలినాడురా గోదారికి అదిగదిగో చూడరా గణపయ్య కదిలేరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళుతుండెరా అదిగదిగో చూడరా గణపయ్య కదిలేరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళ్తుండెరా నవరాత్రులు పల్లెలో కొలువుదీరి ఉన్నాడు భక్తుల బాధలను తీర్చి బయలుతున్నాడు నవరాత్రులు పల్లెలో కొలువుదీరి ఉన్నాడు భక్తుల బాధలను తీర్చి బయలుతున్నాడు సర్వాలోకాలకధిపతి మన గణపతి ఏ జన్మ పుణ్యమో 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలో సుమారు 40 సంవత్సరాలుగా శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఎప్పటి నుంచి చేసినప్పటికీ కూడా ఇక్కడ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంటే పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా ఎప్పుడూ కూడా మట్టి విగ్రహాన్ని పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సుమారు ఇంచుమించుగా 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం, ఘనంగా ఇక్కడ ఉత్సవాలు చేయడం మరి మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ యువత అంతా కూడా కలిసిమెలిసి అందరి సమస్యల్లో మరి వినాయకుని ఉత్సవాలు చేయడం చాలా మంచి పరిణామం. ఆ విఘ్నేశ్వర దయ వల్ల ఈ పేటలోనే కాకుండా ఈ నియోజకవర్గ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. స్థానిక 19వ వార్డులో వేయించేస్తున్న వరసిద్ధి వినాయక యువజన సంఘం వారు సిద్ధిబుద్ధి వినాయక మహోత్సవాలను మరి 37వ వార్షికోత్సవాన్ని మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. చక్కని పూజా కార్యక్రమాలతో అందులో భాగంగా సుమారు 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా చేశారు. ముగింపుగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా మేళతాళాలతో మరి ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్దలు పిల్లలు మహిళలకు కూడా చూడకుండా అందరూ కూడా వారి సహాయాన్ని మరి ఈ కమిటీ వారికి అందించి ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఇదే ఉత్సాహంతో మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత వైభవంగా చేసి ప్రాంత ప్రజలందరూ కూడా గణపతి ఉత్సవాలు చేస్తే విఘ్నేశ్వరిని ఎవరైతే పూజిస్తారో అక్కడ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్ని శుభప్రదంగా జరుగుతాయని మరి విశ్వాసంతో చేస్తున్న ఈ ఉత్సవాలను మరి ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ సిద్ధిబుద్ధి వినాయకుని దయతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్ని రంగాల్లో విజయాలతో ఈ ప్రజలంతా కూడా సుఖశాంతులు ఉండాలని ఇంత చక్కని కార్యక్రమాలు చేసి అందులో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలను ముగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు స్థానిక 19వ వార్డులో వేయించేస్తున్న శ్రీ సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ ఎత్తున మేళతాళాలతో ఇవాళ ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. అలాగే నవరాత్రి 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అలాగే లక్ష్మీ సరస్వతి పూజ, లక్ష్మీ కుంకుమ పూజ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ జరిపించి అలాగే సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించి ఈరోజు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సిద్ధిబుద్ధి వినాయక కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బొడ్డు సాయి గారికి అలాగే మన సజ్జా సుబ్బు గారికి మన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. మహోత్సవాల సందర్భంగా ఇది 37వ వార్షికోత్సవం. ఈ 37 సంవత్సరాల బట్టి కూడా మట్టి విగ్రహమే ఈ పేటలోని భాగ్యలక్ష్మీపేటలో 19వ వార్డులో జరిగి 23, 20, 22 వార్డులు అన్నీ కూడా ఈ వార్డుకి అనుబంధమైనవి.
ఇదేంటంటే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కదా, ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా చేసి మాకున్న పెద్దలందరూ కూడా మమ్మల్ని సహకరించి ఇప్పుడు ఉన్నవాటి కమిటీని ఇప్పుడు ఏంటంటే పూర్వం ఉన్న మా పెద్దలందరూ కూడా మాకు సహకారం కలిగించారు. మేము ఉన్నాం, మీరు చేసుకోండి అని చెప్పేసి మాకు సహకారం చేసి ఈ 37 సంవత్సరాల బట్టి కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అదిగదిగో చూడరా గణపయ్య కదిలేరా దుష్ట శక్తులను తనతో తీసుకు వెళ్తుండెరా.